ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఏమిటోనండి ఈ రోజు పొద్దు నుంచి నాకు అన్ని వంట మీదే ఆలోచనలు. ఏమిటో చెప్పేమంటారా? వేడి వేడి నూనెలో పోపు గింజలు వేసినప్పుడు మన చెవులకు వినిపించే సంగీతం ఎంత బాగుంటుంది. అదే పోపులో కరివేపాకు వేసినప్పుడు మన ముక్కుకి వచ్చే సువాసన ఎంత హాయిగా ఉంటుంది. అందులో పసుపు వేసి తిప్పినప్పుడు మన కంటికి కనిపించే అందం ఎంత ముచ్చటగా ఉంటుందో. ఈ అద్భుతాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? మన అత్తమ్మ రుచుల్లోనే. అందుకే అత్తమ్మ రుచులు ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంది. మరి ఈ రోజు మన అత్తమ్మ రుచుల్లో మనందరికీ తన చేతి వంట చేయడానికి ఎవరు వస్తున్నారు చెప్పండి? మీకు నాకు ఎప్పటి నుంచో రకరకాల రుచికరమైన వంటలు నేర్పిస్తున్న మన అత్తమ్మ ఈ పాటి మీకే తెలిసిపోయింది కదా. ఇంకెవరు? కౌసల్య అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏమిటి సంగతులు? ఏంటో మీరు బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావు. అస్సలు ఏమి లేదత్తమ్మ, బయటికి వెళ్తే అలసం. అప్పుడు ఆ మధ్య బాగా తగ్గినట్టున్నానేమో. అందరూ ఇంటి ప్రవీణ గారు లావైపోయారు, కొంచెం బొగ్గలు వచ్చినట్టున్నాయి, కొద్దిగా లావయ్యారు. ఆడవాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి ఏదో కామెంట్ చేస్తారు, అందుకే బాధపడకూడదు. కానీ మా అత్తమ్మ చిక్కానంది కాబట్టి వాళ్ళంతా హ్యాపీ హ్యాపీ. చక్కదమ్మ చిక్కినా బాగుంటుంది. మా అత్తమ్మ అలా పొగడేస్తూనే ఉంటుంది. అత్తమ్మ ఏం చేస్తున్నా ఇవాళ నా కోసం? పచ్చి పసుపు కొమ్ముల పులుసు. పచ్చి పసుపు కొమ్ములు పులుసు. కూరగాయలు ఇట్లా ఏమి ఉండవు? ఏం లేదు, పసుపు కొమ్ములు వస్తాయి కదమ్మా. ఈ పసుపు కొమ్ములు ఇలాగా మనకి ఎల్లోగా ఉంటాయి. వీటిని మనకి ఇలాగ తొక్క తీసేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాం. అత్తమ్మ ఇవి ఇలా, ఇది పసుపు కొమ్మ అల్లం లాగా ఉందిగా? అల్లం కాదు, పసుపు కొమ్మ. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కడ దొరుకుతాయి అత్తమ్మ ఇవి? మార్కెట్ లో దొరుకుతుంది. మామూలుగా ఇది చూస్తే అల్లమనే అనుకుంటా. ఇది ఎండబెట్టాక మామూలు పసుపు అయిపోతుంది, పసుపు కొమ్మ అయిపోతుంది. ఓ సూపర్. దీని మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది. యూకే లో కావడ ఆర్టికల్ కూడా రాసింది. ఇట్స్ వెరీ హెల్దీ అని. మనం చేసుకుంటూ మాట్లాడదాం, వంట చేస్తూ. సరే, సేమ్ మా టీచర్ గారు ఏం చెప్పారు అదంతా మీరు జాగ్రత్తగా వినండి. మాట్లాడుకుంటూ దీని గొప్పతనం గురించి చెప్పుకుంటూ వంట చేద్దాం. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా మనం ఈ పచ్చి పసుపు కొమ్ము అయితే చూసాము. మరి పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి పసుపు కొమ్ము పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు తురుము, ఉడికించిన ములక్కాయ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ, నెయ్యి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. రెడీ టీచర్? స్టవ్ వెలిగించండి. సరే, ఈ బాండి పెట్టినత్తమ్మా? పెద్దది. మొత్తం వంటంతా ఒకేసారి చేస్తున్నామా? ఇన్స్టాల్మెంటా? అంటే పోపు ముందు ఒక్కటే, ఇన్స్టాల్మెంట్ లాస్ట్ చేద్దాం. అదిగో ఇన్స్టాల్మెంట్ లో ఫస్ట్ ఒక బాండి పెట్టి మొత్తం కూర అయిపోతుంది. తర్వాత నిదానంగా పోపు పెట్టాలి కదా అత్తమ్మా? ఒక స్పూన్. అమ్మా కోడలి పిల్ల, ఒక స్పూన్ ఉంటే దయచేసి ఇస్తావా అని అడగలేము. ఇంత ముద్దుగా అడిగాక స్పూన్ ఏంటి అత్తమ్మా? నాకు కంఠాహారం ఇచ్చేస్తాను. వేడెక్కింది, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగా వేడెక్కాలి. వేడెక్కాక మనం పసుపు కొమ్మలు ఇలాగా దీన్ని పీల్ చేసేసి ఇలాగ బాగా సన్నంగా కోరిసి పెట్టుకున్నాం. ఓకే అత్తమ్మా, వేసేస్తున్నాను ఈ పసుపు కొమ్ములు. ఎందుకంటే వగరుగా ఉంటాయని మనం వేయించుతున్నాం. ఇలాగా అలాగే వేయించి మళ్ళీ ఇదే బౌల్లో తీసేస్తున్నాం. పచ్చి పసుపు కొమ్మని నేతిలో వేయించుతున్నాం. కొద్దిగా వేయించాలి కూర వండే ముందు. అత్తమ్మ ఇది వేగేలోపు దీని వల్ల కలిగే ఒక ఉపయోగం చెప్పండి. యాక్చువల్ గా ఏంటంటే పసుపు కొమ్ము గురించి మన దేశంలో చాలా మందికి తెలుసు. యూకేలో ఒక ఆవిడ దీని మీద ఒక రీసెర్చ్ లాగా ఒక 1 year పసుపు కొమ్ములతో పసుపు వాటర్ పొద్దున్నే లేవగానే పసుపు నీళ్లు హాట్ వాటర్ బెడ్ టీ లాగా తాగిందట. తర్వాత పసుపు తర్వాత తనకి వెయిట్ లాస్ చాలా బాగా అయింది. తర్వాత ఇటు క్యాన్సర్ ప్రివెంట్ అయ్యేటటువంటి గుణాలు ఉన్నాయి, ఎలర్జీస్ తగ్గుతాయి, అన్నిటికన్నా యాంటీ ఏజింగ్ అన్నమాట. బాగా ఎల్డర్లీ లుక్ లేకుండా బాగా యంగ్ గా కనిపించడానికి
తర్వాత మన వాళ్ళు ఏంటంటే తెలియకుండా ఇవన్నీ చేసాం. వాళ్ళు దీని మీద ఎక్కువ అవగాహన తోటి ఇప్పుడు మనకు అమెరికాలోని, యూకేలోని, అన్ని దేశాల్లోని పసుపుని వాడడం మొదలు పెట్టారు. సో వేయించిన దాన్ని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. నేను తిరుగుమూత కూడా ముందే వేసేస్తానండి, ఇంకా మళ్ళీ వేరేగా అక్కర్లేదు, తిరుగుమూత వేసేస్తున్నారు. నేను అన్నానని కోపం వచ్చింది మా అత్తమ్మ. కోపం ఏం లేదు, ఏదైనా చేసుకో, తిరగదు ముందేనే వేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కాకపోతే నెయ్యితో చక్కగా ఇప్పుడే వేసేస్తున్నారు. తాలింపు గింజలు మినపప్పు, కందిపప్పు వేశారు. మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు వేసాం. అలా అవుతున్నప్పుడు ఎండుమిర్చి. నేను ఇవాళ ఈ పోపు గురించే చెప్పాను అత్తమ్మ. పోపు వేయగానే ఇవి తాలింపు గింజలు వేయగానే వచ్చే సౌండ్, తర్వాత కరివేపాకు వేసిన తర్వాత వచ్చే సువాసన. పసుపు అన్నాను, మీరు పసుపుతో వండుతున్నాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఓకే, బాగా సన్నగా తరిగారు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే నేను వెల్లుల్లిపాయలు కొంచెం దిట్టంగా వేస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు ప్రివెంట్ చేస్తాయి మనకి జబ్బులకి, వాటికి. ఎలా పసుపు మన యాంటీబయాటిక్ లాగా వాడుతున్నాము, అలాగే వెల్లుల్లిపాయ కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ ఇలా తీసుకున్నాం అనమాట. దాంట్లోని దీనికి ఒక మసాలా తయారు చేస్తాం. మసాలా అంటే ఇక్కడ ఏంటంటే మిరియాలు ఎక్కువగా వేసుకున్నాం. ఇందులో కొబ్బరి, మిరియాలు, ధనియాలు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఇంగువ అన్ని వేసి రుబ్బి పెట్టుకున్నాం అనమాట. అది గ్రేవీ, పులుసు. కొబ్బరిలో ఏం లేదండి, పచ్చి కొబ్బరి ఉంటే గనక అది కొద్దిగా బాగా మెత్తగా చేసే ముందు మిరియాలు, ధనియాలు, కొద్దిగా మెంతులు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి బాగా మెత్తగా, ఎండుమిరపకాయలు కూడా కారానికి వేసుకొని మెత్తగా అత్తమ్మ పేస్ట్ లాగా చేసింది. పులుసు చిక్కగా రావాలి కదా, అందుకు. ఇవి వెల్లుల్లిపాయలు మెత్తగా అయిపోతాయా అత్తమ్మ? కొంచెం వేగిపోతే చాలు. ఇది వేగిపోయాక నేను కాంబినేషన్ ఏంటంటే ములక్కాళ్ళు తీసుకున్నాను. పులుసులో అన్ని రకాల కూరలు తీసుకుంటారు. ఉడికించిన ములక్కాళ్ళు, ఉడికించిన ములక్కాళ్ళు. ఉడికించిన ములక్కాళ్ళతో పాటు ఈ పసుపు కూడా వేసేస్తాం. మనం ముందుగా వేయించిన పసుపు కూడా వేసేస్తాం. పసుపు వేసాక దాంట్లోని చింతపండు పులుసు, కొంచెం వాటర్ కూడా వేయండి, పులుసు ఎక్కువగా అయిపోతుంది. కొంచెం నీళ్లు పోసి, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం. ఇప్పుడు నీళ్లలో ఏంటంటే మనం ఇక్కడ ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం పసుపు వేసుకోకర్లేదు. అవును, ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పుతో పాటు కొంచెం బెల్లం వేసుకుంటున్నాం. మరి ఎక్కువ అవసరం ఉండదు పులుసు కాబట్టి. కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ లేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంత బెల్లం ముక్క వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలపలో ఉడుకుతున్నప్పుడు మనం ఇది చేసుకున్న పేస్ట్ అంతా బాగా పులుసు ఉడికినట్టే కదా అత్తమ్మ. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ గ్రేవీ పేస్ట్ వేయబోతున్నాము. ఇదేం లేదండి, ఇందులో అత్తమ్మ ఏమేమి వేసారంటే పచ్చి కొబ్బరి తీసుకున్నారు. దానిలో ఫస్ట్ కారం కోసం ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు, ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇవన్నీ చేయటంలో చూడండి ఇలా క్రీమీగా పేస్ట్ లాగా వచ్చింది కదా. ఎంతైనా అత్తమ్మ? నేనైనా ఎంతైనా మొత్తం వేసేయచ్చాను. ఇందులో పప్పు లేదు కాబట్టి మనకి థిక్గా అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఓకే, ఇది మంచి సువాసన వస్తుంది. ములక్కాయ చారు అనొచ్చు. సో దానిలో మన హెల్త్ కోసం పచ్చి పసుపు వాడాం. సో అయిపోయినట్టేనా? సో వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేసాం కదా, అంటే బాగా కనపడేలాగా. అంటే కూరగాయ ముక్కలు ఏం వేయట్లేదు కాబట్టి వెల్లుల్లిపాయలు, ములక్కాళ్ళు ఎక్కువ వేసాం. అవును, కావాల్సిన వాళ్ళు కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్. అమ్మా ప్రవీణ, పసుపు పులుసు తీసి చూడు ఎలా ఉందో. కొంచెం అన్నంలో కలుపుకో తింటే ఇంకా బాగుంటుంది. అందుకని అన్నం కూడా ఒక కప్పు తెచ్చారు నా కోసం కదా. దాని మీద ఎండుమిరపకాయ డెకరేషన్. ఎండుమిరపకాయ తింటే ఉంటుంది నాకు సినిమా కదా అత్తమ్మ. సో అదనమాట, వేడిగా కూర వండారు. ఈ అన్నంలో కొంచెం అత్తమ్మ తయారు చేసిన
పచ్చి పసుపు పులుసు. మా అత్తమ్మ వంట చేసి అలసిపోద్ది కదా, అందుకని నన్ను తినటంలో ఎక్కువగా అలసిపోయేలా చేస్తుంది. తిని చేసి చెప్పాలి ఎలా ఉందని. అది అన్నంలో బాగుంటుంది ఈ కూర. అన్నంలోకి బాగుంటుంది ఎక్కువగా. సూపర్ ఉంది అత్తమ్మ. ములక్కాయ ఫ్లేవరు, పసుపు అంటే పసుపు అంత బాగా తెలిసి ఇదేదో అంటే పసుపు డామినేట్ చేయట్లేదు, అది కావాలి మనకి. చాలా బాగుంది అత్తమ్మ. అన్ని కారం పులుపు అన్ని చక్కగా సరిపోయినాయి. అసలు ములక్కాయ ఫ్లేవర్ ఎంత బాగుందో కాంబినేషన్. అంటే ఏది పచ్చి పులుసుకి పచ్చి పసుపుకి ఏది బాగా కలిపితే ఆ ఫ్లేవర్ బయటకు రాకుండా ఉంటుంది అనేది మీ ఐడియా బాగుంది. ములక్కాయ ఫ్లేవర్ ఎక్కువ కదా, అందుకని అది డామినేట్ చేసి అలా ఉంది. బాగుంది అత్తమ్మ. చూసారు కదా పచ్చి పసుపు పులుసు, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీ కూడా. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పచ్చి పసుపు కొమ్ము పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు తురుము, ఉడికించిన ములక్కాయ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ, నెయ్యి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పచ్చి పసుపు కొమ్ము పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే దానిలో పసుపు కొమ్ములు తురుము వేసి బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నెయ్యి వేసి దానిలో తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన ములక్కాడ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చి పసుపు తురుము వేసి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసి వెంటనే చింతపండు పులుసు, దానికి సరిపడినంత నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసి కొద్దిసేపు ఉడికించాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, మిరియాలు, పచ్చి శనగపప్పు, ధనియాలు, మెంతులు వేసి మనం తయారు చేసిన మసాలా పేస్ట్ మిశ్రమాన్ని కూరలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తయారైన పచ్చి పసుపు కొమ్ముల పులుసును ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, మన హెల్త్కి ఎంతో మంచిదైన పచ్చి పసుపు కొమ్ముల పులుసు రెడీ. అత్తమ్మ, ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో నిజంగానే మీరు చాలా స్పెషల్గా ఒక మంచి కూర తయారు చేసి చూపించారు. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. వచ్చినందుకు చాలా సంతోషం. పచ్చి పసుపు కొమ్ములతో మా అత్తమ్మ తయారు చేసిన పులుసుని మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ పచ్చి పసుపు కొమ్ములతో పులుసు అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.